అంబేద్కర్ అంటే అందరి వాడండి. అంబేద్కర్ కొంతమందికే చెందినట్టు కొంతమంది క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది తప్పు. అంబేద్కర్ అనేవాడికి అసలు కులం లేదు, మతం లేదు. మీరు ఒకసారి రాజ్యాంగాన్ని చదివితే తెలుస్తుంది. తను అంటే అన్ని మతాల పట్ల తన యొక్క భావన, తన యొక్క ఆలోచన విధానాన్ని ఎట్లా తెలియజేశారు, సమాజంలో సమానత్వాన్ని ఎట్లా మనము పెంపొందించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఒకసారి తను రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత. ఇది ప్రతి పిల్లవాడు కూడా ఎప్పుడైతే 10th వస్తాడో 9th వస్తాడో వాడికి రాజ్యాంగం గురించి మనకు సివిక్స్లో ఉంటుంది. సో అది చదివి వదిలేయకుండా దాని యొక్క పరమార్థం ఏంటి, సమాజం అంటే ఏంటి, ఎలా ఉండాలి, తోటి మనిషితో ఎలా మనం బిహేవ్ చేయాలి, ఇవన్నీ విషయాలు రాజ్యాంగంలో ఉంటాయి. సో ఇంత మంచి రాజ్యాంగాన్ని అంటే ఇంత గొప్పగా రాసినటువంటి అంబేద్కర్ గారు కొంతమందికే పరిమితమని కొంతమంది ప్రచారం చేస్తుంటారు. అది నిజం కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు మహాత్మా గాంధీ కానీ భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళని కులంతో మనం ఏ రోజైనా చూస్తామా? వాళ్ళు స్వతంత్ర ఉద్యమం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిర్రో ఆ విధంగా మనము అంటే మొత్తం యావత్ భారతదేశం కోసం వాళ్ళు స్వతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులుగానే, మహనీయులుగానే మనం చూస్తాము. అలాంటిది ఇంతమంది బడుగు బలహీన వర్గాల కోసము తను పోరాటం చేసి తన యొక్క రాజ్యాంగంలో వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులను కలిగించినటువంటి అంబేద్కర్ గారు ఆయన కొంతమందికే సొంతం అనేది తప్పని చెప్తాను. అట్లాగే మహిళలు అనే వాళ్ళ గురించి తను ఎంత పోరాటం చేశారో మీ అందరికీ తెలుసు. తన యొక్క మంత్రి పదవిని కూడా త్యాగం చేసి మహిళలని ఆయన ఎంతో గౌరవించారు ఆ రోజుల్లోనే. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సమానమే అని తెలియజేసిన మహనీయుడు అంబేద్కర్ గారు. సో ఆయనకి కులం అని, మతం అని, లింగ వివక్షత కూడా లేదు. మీరు ఒకసారి చూడండి, ఒకసారి ఆయనని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఎవరైతే దళిత సామాజిక వర్గంలో పుట్టినందుకు ఆయన దళితుడు, ఆయన కొంతమందికే చెందినవాడు అనే విషయాన్ని కొంతమంది ప్రచారం చేస్తుంటారు. అది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా ఆయన వాళ్ళే. ఆయనను కంపల్సరీ అందరూ రెస్పెక్ట్ చేయాల్సిన వ్యక్తి. ఇక్కడే కాదు, మీరు ప్రపంచ దేశాల్లో కూడా చూడండి, ఆయన యొక్క స్టాచ్యూ పెట్టడము, ఆయనని రెస్పెక్ట్ చేయడం ఎందుకు చేస్తారంటే అంత మానవతావాది కాబట్టి ఆయనని రెస్పెక్ట్ చేస్తారు ప్రపంచ దేశాలు కూడా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మన దేశంలో పుట్టినటువంటి వ్యక్తికి మనం ఇంకెంత గొప్ప రెస్పెక్ట్ అనేది ఇవ్వాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా నేను నడుచుకోవాలని, నా వల్ల కొంతమంది నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అద్దంకి సత్యమని అంబేద్కర్ గురించి అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఇవాళ ట్యాంక్ బండ్ ఈ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే మొత్తం జై భీమ్ అనేటువంటి నినాదం మనకు ప్రధానంగా వినిపిస్తుంది. సో దేశ విదేశాల్లో కూడా అంబేద్కర్ సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఇవాళ జయంతి వేడుకలో పాల్గొంటూ నివాళులర్పిస్తున్నారు. సో ప్రధానంగా భారతదేశం కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎప్పటికీ మనతో కలిసి ఉంటుంది. కేవలం బడుగు బలహీన వర్గాలకే బాబా సాహెబ్ అంబేద్కర్ అంకితం కాదు, అన్ని కులాలకు, అన్ని మతాలకు బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగం అంకితం. ఆయన అందరితో ఉండేవాడు, అందరితో కలిసి ఉండేవాడు, అన్ని కులాలకు చెందినవాడు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ట్యాంక్ బండ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.